దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో అత్యంత సంపన్న పార్టీ ఏది అని ఒకవేళ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ లేకపోతే యూపీఎస్సి పరీక్షల్లో కానీ ఒకవేళ ఒక ప్రశ్న వచ్చింది అనుకుందాం. ఆ ప్రశ్నకు ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే జవాబు తెలియని వాళ్ళు ఉంటే, అత్యంత సంపన్న పార్టీగా రాజకీయ ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ అని చెప్పండి. బీఆర్ఎస్ అని రాయండి, భారత రాష్ట్ర సమితి అని రాయండి. కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న భారత రాష్ట్ర సమితి అని రాయండి. మీకు ఖచ్చితంగా మార్కులు పడతాయి. ఓకే, ఆ ప్రశ్నకు ఇక తిరుగులేని జవాబు అది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అఫీషియల్గా ఒక జాబితా వెల్లడైంది. ఎనాలిసిస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ అనే పేరుతో ఏడీఆర్ అనే సంస్థ, ఢిల్లీకి సంబంధించిన సంస్థ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో వాళ్ళు చెప్తున్న దాని కథనం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 2023-24 సంవత్సరానికి సంబంధించి 685 కోట్లకు పైగా బీఆర్ఎస్ పార్టీకి ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటనేది దయచేసి నన్ను అడగకండి, నాకు తెలియదు. ఇది ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది. సో 685 కోట్లకు పైగా ఆదాయం వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 254 కోట్లను ఖర్చు పెట్టింది. ఇంకా మిగులు 430 కోట్లకు పైగా ఆ పార్టీ దగ్గర సర్ప్లస్ ఉంది. తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఈ తృణమూల్ కాంగ్రెస్కి వచ్చిన ఆదాయం వచ్చేసి 646 కోట్లు. అంటే తృణమూల్ కాంగ్రెస్కు అండ్ ఇది మన బీఆర్ఎస్కు మధ్య ఒక 40 కోట్ల దాకా గ్యాప్ ఉంది. అంటే 40 కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉంది. సో 646 కోట్లకు పైగా తృణమూల్ కాంగ్రెస్కు ఆదాయం వస్తే, అందులో వాళ్ళు ఖర్చు పెట్టింది 231 కోట్లు. తర్వాత 414 కోట్లకు పైగా ఇంకా మిగులు ఉంది ఆ పార్టీ దగ్గర, తృణమూల్ కాంగ్రెస్ దగ్గర. అండ్ మనం బిజు జనతాదళ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఒడిశాకు సంబంధించిన నవీన్ పట్నాయక్ పార్టీ, బిజు జనతాదళ్ పార్టీకి మొత్తం ఆదాయం వచ్చేసి 297 కోట్లు అయితే 44 కోట్లను వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇంకా 253 కోట్లకు పైగా వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఉంది. అండ్ తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి 285 కోట్ల ఆదాయం వచ్చింది. 285 crores తెలుగుదేశం పార్టీకి ఆదాయం వస్తే వాళ్ళు 121 కోట్లను ఖర్చు పెట్టారు. 163 కోట్లు ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ ఖాతాలో ఉంది. ఓకే, 163 కోట్లు వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఉంది తెలుగుదేశం పార్టీ దగ్గర. అండ్ వైఎస్ఆర్సీపీ, జగన్ పార్టీ అంటుంటాం మనం, జగన్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఆదాయం 191 కోట్లు అయితే వాళ్ళు ఖర్చు పెట్టింది ఆల్మోస్ట్ 295 కోట్లు. మిగతా పార్టీలేమో బీజేడీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆదాయానికి ఖర్చుకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ఖర్చు పెట్టిన తర్వాత కూడా మిగులు ఉంది. వేరాస్ జగన్ పార్టీ దగ్గర విషయానికి వస్తే అది మైనస్లో ఉంది. ఎందుకు మైనస్లో ఉందంటే 191 కోట్లు మాత్రమే ఆదాయం వస్తే వాళ్ళు 295 కోట్లు ఖర్చు పెట్టారు. దాంతో వాళ్ళ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 104 కోట్లకు పైగా మైనస్లో ఉంది. అట్లాగే తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం, డిఎంకే పార్టీకి సంబంధించి ఆ పార్టీకి వచ్చిన ఆదాయం 180 కోట్లు. అండ్ దాదాపు ఖర్చు పెట్టింది మాత్రం 200 కోట్లు. దాంతో వాళ్ళు ఒక 19 కోట్లకు పైగా మైనస్లో ఉన్నారు. అదే డిఎంకే కూడా మైనస్లో ఉంది, లైక్ జగన్ పార్టీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే తమిళనాడుకు చెందిన ఏఐడిఎంకేకు 46 కోట్లకు పైగా ఆదాయం వస్తే 25 కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు పెట్టారు. ఇది ఏఐడిఎంకే. సో 21 కోట్లు ఇంకా వాళ్ళ దగ్గర మిగులు ఉంది ఏఐడిఎంకే దగ్గర. అండ్ జనతాదళ్ సెక్యులర్, మనం దేవగౌడ పార్టీ అంటామా, కుమారస్వామి పార్టీ అంటామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
జేడీఎస్కు సంబంధించి 44 కోట్లకు పైగా ఆదాయం వస్తే ఆ పార్టీకి వాళ్ళు 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సో ఇంకా 8 కోట్లకు పైగా సర్ప్లస్ ఉంది జేడీఎస్ దగ్గర. తర్వాత ఎస్కేఎం, ఇది సిక్కిం ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రాంతీయ పార్టీ. ఈ పార్టీకి ఆదాయం వచ్చేసి 29 కోట్లకు పైచిలుకుంటే 13 కోట్లకు పైచిలుకు ఖర్చు పెట్టారు. 16 కోట్ల పైచిలుకు వాళ్ళ దగ్గర ఇంకా మిగిలి ఉంది. సమాజ్వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్కు సంబంధించిన సమాజ్వాదీ పార్టీ చాలా పాపులర్ పార్టీ, మనందరికీ తెలుసు. సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీకి 26 కోట్లకు పైచిలుకు ఆదాయం వస్తే 2023-24 వస్తే ఇందులో 39 కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు పెట్టారు. వీళ్ళు కూడా మైనస్లో ఉన్నారు. జగన్ పార్టీ లాగానే సమాజ్వాదీ పార్టీ కూడా 13 కోట్లకు పైగా వాళ్ళు మైనస్లో ఉన్నారు. ఈ 10 పార్టీలు కాకుండా నేను చెప్పిననేమో ఈ ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో 10 పార్టీలకు సంబంధించి లెక్కలు చెప్పాను. 10 పార్టీలో టాప్ 1లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. తర్వాత చివర్లో సమాజ్వాదీ పార్టీ ఉంది, అంటే 10th ప్లేస్లో ఉంది. ఇవి కాకుండా ఈ 10 పార్టీలు కాకుండా, అంటే ప్రాంతీయ రాజకీయ పార్టీలు 10 కాకుండా ఇంకొక 30 ఉన్నాయి. చిన్న చితక పార్టీలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ 30 ప్రాంతీయ రాజకీయ పార్టీలకు కలిపి వచ్చిన ఆదాయం 98 కోట్లు. దాంట్లో వాళ్ళు ఖర్చు పెట్టింది, మొత్తం 30 పార్టీలు కలిపి ఖర్చు పెట్టింది 59 కోట్లుగా తేలింది. సో ఇంకా వాళ్ళ దగ్గర అంటే మొత్తం 30 పార్టీలకు కలిపి ఆల్మోస్ట్ 39 కోట్ల దాకా వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉంది. అంటే దీన్ని బట్టి అంటే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే అంటే ఏకైక ఎజెండాతో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత కాలగమనంలో జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పాలనుకొని కేసీఆర్ అరౌండ్ 2021-22లో ఆయన ఒక జాతీయ రాజకీయ పార్టీగా భారత రాష్ట్ర సమితి అనే పేరుతో ఫ్లోట్ చేశారు పార్టీని. బాగానే ఉంది. సో టీఆర్ఎస్కైనా బీఆర్ఎస్కైనా ఇంత ఆదాయం ఎట్లా వస్తోంది, ఎట్లా వచ్చింది, ఇంత డబ్బు ఎట్లా ఖర్చు పెట్టగలుగుతున్నారు? సమాజ్వాదీ పార్టీ లాంటి చాలా పురాతన పార్టీ, నాకు తెలిసి టీఆర్ఎస్ కంటే కూడా ముందున్న పార్టీ. ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా చేశాడు, ఇప్పుడు ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు. సో అటువంటి పార్టీయే మైనస్లో ఉంది. అట్లాగే జేడీఎస్, కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, దేవేగౌడ మాజీ ప్రధానమంత్రి. అటువంటి పార్టీ కూడా అటో ఇటో ఉంది, కొంత గందరగోళంలో ఉంది. అంటే మైనస్ ప్లస్లో కొంత కింద మీద అవుతుంది. జగన్ పార్టీ గురించి చెప్పాను, అది కంప్లీట్ మైనస్లో ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ మైనస్లో ఎందుకు లేదు? ఏంటి బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న అతీంద్రియ శక్తులు ఏమిటి? బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న మహత్యం ఏంటి? కేసీఆర్ దగ్గర ఉన్న ఆ మహిమలేంటి? మనకెవరికి తెలియదు. కానీ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. నాకు అవసరం లేదు, మామూలు జర్నలిస్టులకు ఎవరికి జవాబు అక్కర్లేదు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ చెప్తారా, కేటీఆర్ చెప్తారా మనకు తెలియదు, కానీ వాళ్ళు జవాబు చెప్పాలి. ఇంత డబ్బు ఎట్లా పోగుపడింది, ఎట్లా వచ్చింది, ఏ రూపంలో వచ్చింది అనేది వాళ్ళు చెప్పగలగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.